అందరికీ నమస్కారం అండి. మన హిందూ సాంప్రదాయంలో తులసి మొక్కకు చాలా ప్రాధాన్యత ఉంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని చెప్తుంటారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు, పేదరికంతో బాధపడేవారు తులసి ద్వారా కొన్ని పరిహారాలు చేసినట్లయితే తప్పకుండా ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. తులసి మొక్కతో ఏ పరిహారాలు చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా తులసి మొక్క ద్వారా ఏ పరిహారాలు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. తులసి మొక్క ద్వారా కొన్ని పరిహారాలు చేసుకున్నట్లయితే అదృష్టానికి ఇక తిరిగే ఉండదు. సంపద తప్పకుండా రెట్టింపు అవుతుంది. ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూస్తే ముల్లోకాలలోని సమస్త తీర్థాలను దర్శించినంత పుణ్యం కలుగుతుంది. ఈ విషయం మనకు బ్రహ్మపురాణంలో చెప్పబడింది. ఏ పండగ రోజైనా సరే తులసి చెట్టును గనక పూజించినట్లయితే మామూలుగా చేసే పూజ కంటే రెట్టింపు పూజా ఫలితం లభిస్తుంది. పండగ రోజుల్లో దేవదేవతలు భూలోకానికి వచ్చి మనల్ని ఆశీర్వదిస్తారు. అందువలన పండగ రోజుల్లో తులసిని గనక పూజించినట్లయితే తప్పకుండా కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి. ఇంట్లో ధనము బాగా వృద్ధి చెందాలి అంటే కొన్ని తులసాకులను ఒక ఎర్రటి వస్త్రంలో వేసి ఒక మూటలాగా కట్టి ఇంటి బీరువాలో డబ్బు పెట్టుకునే చోట ఉంచాలి. ఇలా చేయటం వల్ల మహాలక్ష్మి యొక్క అనుగ్రహము ఎప్పుడూ మీ ఇంటిపైన ఉంటుంది. శనివారం పూజ చేసేవారు పూజలో తప్పనిసరిగా తులసాకులు ఉండేటట్లు చూసుకోవాలి. తులసి ఆకులు లేని పూజ అసంపూర్ణమని పురాణాల్లో చెప్పబడింది. ప్రతి శుక్రవారం రోజు తులసి మొక్కకు నీళ్లతో పాటు చెరుకు రసాన్ని కూడా సమర్పించాలి. ఇలా చేయటం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఇంట్లో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు స్వామికి తులసిమాలను సమర్పించి 5 ప్రదక్షిణాలు చేయాలి. ఇలా చేసినట్లయితే తప్పకుండా సమస్యలన్నీ తీరిపోతాయి. తులసి మొక్కలో సమస్త దేవతలు కొలువై ఉన్నారని చెప్తుంటారు. వారంలో ఒకరోజైనా తులసి మొక్కకు పూజ చేసినట్లయితే సకల దేవతలను పూజించినట్లే. తులసి మొక్కకు పూజ చేసేటప్పుడు తులసి కోటలో పసుపు కుంకాలు, అక్షింతలు, పూలు లాంటివి వేయకూడదు. అలా చేస్తే మట్టిలో ఉన్న పోషకాలు నశించి మొక్క ఎండిపోయే ప్రమాదం ఉంది. మనము ఇంట్లో పూజ చేసుకునే తులసి మొక్క ఆకులను పూజ కోసం కొయ్యకూడదు. మనం పూజ చేసుకోవటానికి తులసి చెట్టును ప్రత్యేకంగా పెంచుకోవాలి. శాస్త్రం ప్రకారము స్నానం చేయకుండా తులసి మొక్కను తాకకూడదు. తులసి మొక్కను నాటేటప్పుడు ఎప్పుడూ భూమిలో నాటకూడదు. ఏదైనా మట్టి కుండీలో తులసి మొక్కను నాటాలి. అలా నాటినప్పుడే మంచి ఫలితాలు పొందవచ్చు. తులసి మొక్కకు ప్రతిరోజు నీళ్లు పోసి ఉదయము సాయంత్రము దీపం వెలిగించినట్లయితే ఇంట్లో లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. కుటుంబం మొత్తం కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. ఒక 11 తులసాకులను తీసుకొని సింధూరంలో నూనె కలిపి తులసాకులపై రామనామాన్ని రాయాలి. ఆ ఆకులను మాలలా చేసి ఆంజనేయ స్వామికి సమర్పించాలి. ఇలా చేసినట్లయితే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొందరగా పరిష్కారం అవుతాయి. అంతేకాకుండా కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు ఒక రాగి చెంబులో బెల్లం నీళ్లు తీసుకొని అందులో తులసాకులు వేసి పూజలో ఉంచాలి. పూజ పూర్తయిన తర్వాత ఆ బెల్లం నీటిని తీర్థంలా తీసుకోవాలి. ఇలా చేస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నట్లయితే అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ నెగటివ్ ఎనర్జీ పోవాలంటే ఇంట్లో తులసాకులు కలిపిన నీటిని తమలపాకు సహాయంతో అన్ని గదుల్లో చల్లాలి. దీనివల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణము నెలకొల్పబడుతుంది. వ్యాపారంలో నష్టాలు వస్తున్నవారు శుక్రవారం రోజు తులసి మొక్కకు 1 స్పూన్ పాలు పోయాలి. ఇలా చేస్తే సమస్యలన్నీ కూడా తొలగిపోయి వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఇంట్లో తులసి మొక్క ఉన్నవారు ప్రతిరోజు ఉదయము తులసి మొక్కకు నీరు పోసి తులసి మొక్క ముందు దీపారాధన చేయాలి. అలాగే దీపారాధన చేసిన తర్వాత తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము మీ కుటుంబం పైన ఎప్పుడూ ఉంటుంది. ప్రతి శుక్రవారం రోజు తులసి మొక్కకు పూజ చేసినట్లయితే రెట్టింపు పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. ప్రతిరోజు తులసి మొక్కకు పూజ చేయలేని వారు స్నానం చేసిన తర్వాత 1 చెంబు నీళ్లు తులసి మొక్క ఉన్న కుండీలో గనక పోసి నమస్కారం చేసుకున్నట్లయితే ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. 4-5 తులసాకులను శుభ్రం చేసి ఒక ఇత్తడి పాత్రలో నీళ్లు పోసి అందులో వేయాలి.
ఇలా చేస్తే ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తగ్గిపోయి సానుకూల శక్తి పెరుగుతుంది. ప్రతిరోజు పూజ పూర్తయిన తర్వాత ఆ నీటిని ఇంటి గుమ్మం మీద చల్లుకోవాలి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఇంట్లో తులసి మొక్కను పెంచుకోగానే సరిపోదు. తులసి మొక్కకు పూజ చేసి మొక్కకు నీరు పోయాలి. ఇలా తులసిని పూజిస్తేనే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. తులసి మొక్కకు నీరు పోసిన తర్వాత తప్పకుండా తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. స్నానం చేసే నీటిలో తులసాకులు వేసుకొని స్నానం చేస్తే అదృష్టం బాగా కలిసొస్తుంది. అలాగే స్నానం చేసే నీటిలో తులసాకులతో పాటు కొంచెం పసుపు కూడా వేసుకొని స్నానం చేస్తే నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. వాస్తు ప్రకారము తులసి మొక్కను ఎప్పుడూ సరైన స్థానంలోనే ఉంచాలి. ఇప్పుడే తులసి మొక్క వలన కలిగే ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. తులసి మొక్కను ఎప్పుడూ తూర్పు వైపు పెట్టుకోవటం చాలా మంచిది. అక్కడ గనక అవకాశం లేకపోతే ఉత్తరం వైపు కానీ ఈశాన్యంలో కానీ పెట్టుకోవాలి. సోమవారం రోజు తులసి చెట్టు ఎదురుగా పిండితో తయారు చేసిన ప్రమిదలో నెయ్యి పోసి దీపం వెలిగించాలి. ఈ దీపంలో చిటికెడు పసుపు వేసి తులసి చెట్టు ఎదురుగా దీపాన్ని పెట్టాలి. ఇలా గనక చేసినట్లయితే ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి. ఈ వీడియోలో చెప్పిన విధంగా తులసితో గనక పరిహారాలు చేసుకున్నట్లయితే పేదరికం పోయి త్వరలోనే కోటీశ్వరులు కావటం తప్పకుండా జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.